హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి మనం మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 4 of Wands. Okay, 8 of Cups. Okay, the Moon card. Justice. మకర రాశి వాళ్ళ ఇంట్లోనే ఏంటంటే గృహప్రవేశం లాంటి మంచి కార్యక్రమాలు అనేవి జరగబోతున్నాయి. ఈ వీక్ అనేది మీకు చాలా బాగుంది. ఇంట్లో ఏదైనా మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంది. అలా కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్ కూడా జరగచ్చు. ఎక్కువ మందికి అయితే హౌస్ అనేది వాళ్ళ యొక్క ఎప్పటి నుంచో అనుకుంటున్న చాలా కాలం నుంచి విష్ ఈ ఇయర్ ఎండింగ్ లోనే గ్యారంటీగా అది కంప్లీట్ అవ్వచ్చు. మనం అనుకున్న దీనికి దేవుడు మనం ఇన్నాళ్ళ నుంచి మనం కష్టపడిన దానికి మంచి ఫలితాలే ఇచ్చారని చెప్పేసి మనం అనుకుంటాము. కాకపోతే ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళతో మనం ఎందుకు రిలేషన్లో ఉన్నామో మనం కొంచెం దూరంగా వెళ్ళిపోతాము, ఈ అన్ని సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతాము, ఫార్ ఎవర్ ప్లేసెస్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. మన మైండ్ అనేది ఏంటంటే అంతా చాలా డిస్టర్బ్గా ఉంది. ఏ డెసిషన్ అనేది కూడా మీరు అసలు కరెక్ట్గా తీసుకునే అసలు సిచ్యువేషన్లో అనేది లేదు. కాబట్టి 1 వీక్ వెయిట్ చేయండి. అసలు మనం ఏం చేయాలి, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ముందుకు మూవ్ ఆన్ అయిపోలా లేదా అనేది ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ మనం మకర రాశి వాళ్ళకి ఫైనాన్స్, రిలేషన్షిప్స్, కెరీర్ అండ్ హెల్త్ ఎలా ఉందో కూడా చూద్దాం. 9 of Wands. ఫైనాన్స్లో ఏంటంటే మనం మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అనేవి బాగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఆ మ్యాటర్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. అవి ఎప్పుడు అనేవి క్లియర్ అవుతాయి అంటే మనం వేరే వాళ్ళకి అప్పించి మన డబ్బులు రావాలని చెప్పి వెయిటింగ్ పీరియడ్లో అనేది మనం ఉండిపోయాము. మన మనీ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. కొంతమందికి ఇంట్రెస్ట్స్ కూడా రావట్లేదు. మీరు కొంచెం హార్డ్గా ట్రై చేస్తే మేబీ వీక్ ఎండింగ్లో మీ మనీని మీరు తిరిగి కలెక్ట్ చేసుకోగలుగుతారు. రిలేషన్షిప్ కూడా మనం చూద్దాం. 4 of Swords. రిలేషన్షిప్లో మీరు కొంచెం హార్ట్ బ్రేక్గా ఉన్నారు, దూరంగా వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే మీకు హీలింగ్ అనేది మీకు స్టార్ట్ అయ్యింది. కాబట్టి మీరు కొంచెం అందరినీ అవాయిడ్ చేయండి. కొంచెం దూరంగా ఉంటే కొంచెం రిలేషన్షిప్స్ అనేవి తర్వాత వాటంతటా అవే కూడా సెట్ అవుతాయి. కాబట్టి ఎవరితోని ఏమి కాన్ఫ్లిక్ట్స్ అనేది పెట్టుకోవద్దు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని సొల్యూషన్ ఏంటి, నేను ఎలా రిజాల్వ్ చేసుకోగలను, ఎలా బయటికి రాగలను అనేది మాత్రమే మీరు ఆలోచించండి తప్ప ఏ రిలేషన్షిప్లో ఏ విషయంలోని ఎవరిని బ్లేమింగ్ అనేది చెయ్యొద్దు. సెల్ఫ్ బ్లేమింగ్ కూడా చేసుకోవద్దు. మీరు ఫస్ట్ కంప్లీట్గా రెస్ట్ తీసుకోండి. రాశి వాళ్ళ కెరియర్ ఎలా ఉందో చూద్దాం. 9 of Swords. కెరీర్ విషయంలోని మీరు చాలా ఫార్వర్డ్గా ఇదిగా ఉన్నారు. ముందుకు వెళ్ళాలి, ఇంకా మన జీవితంలో అనుకున్నవి సాధించాలి అని చెప్పేసి ఒక రిస్క్ అయినా సరే స్టెప్ అనేది ఫార్వర్డ్గా వేసుకొని వెళ్తున్నారు. కొంచెం ఈ వారంలోనే ఆచితూచి అడుగులు వేయడం మంచిది. అలాగే మీ యొక్క సీనియర్స్ని కూడా కన్సల్ట్ చేసి మీరు ఒక స్టెప్ చేయండి. 90% మనకి గుడ్ రిజల్ట్స్ అనేది మనకి రావచ్చు. హెల్త్ కూడా చూద్దాం. 8 of Wands. హెల్త్ పరంగాన అంతా బాగానే ఉంది. కాకపోతే హెల్త్ కోసం మనం అంతా కొంచెం కేర్ తీసుకుంటే అనేది బాగుంటుంది. మకర రాశి వాళ్ళు కొంచెం బద్ధకం ఉంగించకుండా కాస్త వాకింగ్, యోగా లాంటివి చేసుకుంటే వాళ్ళ హెల్త్ ఇంకా ఫిట్గా కూడా ఉంటారు. నెక్స్ట్ మనం నక్షత్ర పరంగా కూడా మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. పూర్వాషాఢ. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంది? 4 of Pentacles. పూర్వాషాఢ వాళ్ళు వాళ్ళ మనీ విషయంలోనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా కూడా ఉన్నారు. ఎవరికి మనం ఖర్చు పెట్టకూడదు, మనం మనీ మనమే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి చాలా టైట్గా హోల్డ్ చేసుకొని కూడా పట్టుకొని ఉన్నారు. నెక్స్ట్ శ్రవణ వాళ్ళకి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. 7 of Cups. శ్రవణ వాళ్ళు కొంచెం ఇల్యూజన్లో ఉన్నారు. ఇది జరిగిపోద్దేమో, అది జరిగిపోద్దేమో, అవతల వాళ్ళే మనకు అన్నీ తెచ్చేసి వస్తారు, అదే అయిపోతుంది, మనం ఒక సుపీరియర్గా వేరే వాళ్ళ ఇన్ఫీరియర్గా మనం ఒక పై స్టెప్లోనే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ అలాంటి ఇల్యూజన్స్ అన్నీ పక్కన పెట్టండి. మీరు ఏదైనా సరే మీ హార్డ్ వర్క్తోనే సంపాదించడానికి ట్రై చేయండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది ఊహల్లో మటుకు ఉండద్దు.
నెక్స్ట్ ధనిష్ట వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. ధనిష్ట వాళ్ళు ఏదో విషయంలోని చాలా మేబీ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ విషయంలో కూడా అవ్వచ్చు, కొన్ని రాంగ్ స్టెప్స్ వేయడం వల్ల ఏంటంటే సడన్గా డౌన్ఫాల్ అయిపోవడానికి ఛాన్సెస్ అనేది కనబడుతున్నాయి. కాబట్టి మీరు మీ యొక్క ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రిలేషన్షిప్స్లో ఏమైనా కొత్త రిలేషన్షిప్స్లో కనుక వెళ్ళేటట్టయితే అవతల పర్సన్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఒక స్టెప్ అనేది ముందుకు వేయండి. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనబడుతున్నాయి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్.